బలరాముడు తన చివరి తీర్థయాత్రలో భాగంగా అరుణాచలాన్ని వీక్షించాడు. శివుడి కోసం పార్వతీదేవి అరుణాచలంలో అపిత కుచాంబగా అవతరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు తమలో ఎవరి గొప్ప అని పోటీ పడింది కూడా ఈ అరుణాచలంలోనే. భృగు మహర్షి తన అహంకారాన్ని జయించడానికి అరుణాచలంలో తపస్సు చేశాడు. అందుకే చాగంటి గారు తన ప్రవచనంలో చిత్రగుప్తుడు మనిషి జీవితాన్ని అరుణాచలానికి వెళ్ళక ముందు, వెళ్ళిన తరువాత అని 2 భాగాలుగా చూస్తాడు అని చెప్పారు. అయితే ఈ వీడియోలో ఇన్ని యుగాలుగా ఇంతమంది దేవదేవతలు దర్శించుకుంటున్న అరుణాచల పుణ్యక్షేత్రం మరియు అరుణగిరి గురించి తెలుసుకుందాం. అది సత్యయుగం. అప్పటికే బ్రహ్మ తన కర్తవ్యంగా సృష్టించడం మొదలుపెట్టాడు. విష్ణువు ఆ సృష్టిని నడిపే బాధ్యతను నెరవేర్చుతున్నాడు. అయితే ఒకరోజు బ్రహ్మ, విష్ణు ఎదురుపడి మాట్లాడుతూ ఉండగా వారు ఇద్దరిలో ఎవరి గొప్ప అన్న సందేహం మొదలైంది. వెంటనే పరమేశ్వరుడు అంతం లేని అగ్నిలింగంగా వారిద్దరి మధ్య ప్రత్యక్షమై, మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా ఈ అగ్నిలింగం యొక్క మొదలు లేదా అంతాన్ని కనుక్కుంటారో వారే చాలా గొప్ప అని చెబుతాడు. దాంతో వెంటనే విష్ణువు వరాహ రూపంలో మారి అగ్నిలింగం యొక్క మొదలును కనుక్కోవడానికి కిందకు వెళ్తాడు. బ్రహ్మ ఒక హంసను తీసుకుని అగ్నిలింగం యొక్క అంతాన్ని కనుక్కోవడానికి పైకి వెళ్తాడు. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా వారు అగ్నిలింగం యొక్క మొదలు లేదా అంతాన్ని కనుక్కోలేకపోయారు. అలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక మొగలి పువ్వు కింద పడడం గమనిస్తాడు బ్రహ్మ. దానిని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని ప్రశ్నించాడు. నేను శివుడి తలపై నుండి పడుతున్నాను. ఇప్పటికే నేను పడి కొన్ని వేల దివ్య సంవత్సరాలు అవుతున్నాయని చెప్పింది ఆ పువ్వు. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుతో నేనే నిన్ను శివుడి తలపై నుంచి తీసుకువచ్చాను అని చెప్పమని చెబుతాడు. అంతలో అక్కడికి వచ్చిన కామధేనువును కూడా నేను చెప్పిందే నిజమని చెప్పమని చెబుతాడు. అప్పటికే విష్ణువు నేను మొదలను కనుక్కోలేకపోయానని ఒప్పేసుకుని ఉంటాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను అంతాన్ని కనుక్కుని మొగలి పువ్వును తీసుకుని వచ్చాను అని చెబుతాడు. శివుడు వెంటనే మొగలి పువ్వును బ్రహ్మ చెప్పింది నిజమేనా అని అడగగా అవును అని చెబుతుంది. కానీ కామధేనువు మాత్రం తలతో అవునని చెబుతూ తోకతో కాదని చెబుతుంది. అబద్ధం చెప్పినందుకు గాను బ్రహ్మకు భూమి మీద ఎలాంటి పూజలు చేయబడవు. అలాగే ఈ మొగలి పువ్వు పూజకు పనికిరాని పువ్వుగా ఈ వాటి నుంచి మారుతుందని శపించాడు. కామధేనువు మాత్రం తలతో అవునని చెబుతూ తోకతో కాదని చెప్పడంతో కామధేనువు తలను ఎవరూ నమస్కరించకూడదని, తోకకు మాత్రమే పూజలు చేయబడతాయని శపించాడు. ఇక మహావిష్ణువు సత్యం పలికినందుకు గాను భూమి మీద పూజలు అందుకుంటాడని అతనికి వరం ఇచ్చాడు. బ్రహ్మ తాను చేసిన తప్పును తెలుసుకుని పరమేశ్వరుడిని అగ్నిలింగం రూపంలో భూమి మీద కొలువు తీరమని కోరుతాడు. అలా బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణగిరిగా మారింది. అయితే ఆ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిలా, త్రేతాయుగంలో బంగారు కొండగా, ద్వాపర యుగంలో తామరశిలగా, ఇక కలియుగం వచ్చేసరికి ఓ మట్టి కొండగా మారింది. అరుణగిరి ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శివలింగం. ఇది స్కంద పురాణంలోని అరుణాచల మహత్యంలో చెప్పారు. రీసెంట్గా సైంటిస్టులు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం అరుణగిరి అనేది 360 కోట్ల సంవత్సరాల కన్నా ముందే ఏర్పడింది అని చెప్పారు. అలా ఏర్పడిన అగ్నిలింగం చుట్టూ దిక్కులను పాలించే అష్టదిక్పాలకులు 8 శివలింగాలను ప్రతిష్ఠించారు. మనం దివ్య ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు కనిపించే శివలింగాలు అవే. ఈ వీడియోను ఇతరులకు షేర్ చేసి ఈ వివరాలను తెలియచేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.